ఆంధ్రాలో టీటీడీ ఆధ్వర్యంలో దళిత్ కాలనీస్లో 5,000 లార్డ్ వెంకటేశ్వర టెంపుల్స్ని నిర్మిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. దీనికి బీజేపీ వాళ్ళు కూడా మద్దతు పలుకుతున్నారు. ఇవన్నీ ఉన్నాయి. అయితే అసలు దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే రిలీజియస్ కన్వర్షన్స్ ఆపడానికంట. చాలామంది దళిత్స్ అంటే ఎస్సీ ఎస్టీస్ వీళ్ళందరూ రిలీజియస్ క్రిస్టియానిటీ వాటన్నిటి కన్వర్ట్ అవుతుండడంతో దీన్ని కన్వర్షన్స్ ఆపడానికి లార్డ్ వెంకటేశ్వర టెంపుల్స్ని దళిత్ కాలనీస్లో 5,000 టెంపుల్స్ని పెడతారు అని చెప్తున్నారు. అసలు వీళ్ళకి కొంచెమైనా కామన్ సెన్స్ ఉంటే కన్వర్షన్స్ ఆపడానికి ఇది కాదు వాళ్ళు చేయాల్సింది. స్కూల్స్, హాస్పిటల్స్ ఇలాంటివి కట్టొచ్చు. అంటే మీరు ఈ మతంలో ముంచి తేలిస్తే వాళ్ళు కన్వర్షన్స్ నుంచి బయటకు వస్తారని తెలియదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దళిత్ కాలనీస్ అంటున్నారంటే ఇక్కడే సెగ్రిగేషన్ ఉంది. మీరు దళిత్ కాలనీస్, అప్పర్ క్యాస్ట్ కాలనీస్ ఇలా ముందే సెగ్రిగేట్ చేశారు. ఈ సెగ్రిగేషన్ ఉందంటేనే కారణం వాళ్ళకి డిస్క్రిమినేషన్ జరుగుతుందని. సో డిస్క్రిమినేషన్ని అడ్డుకట్టు వేయకుండా వాళ్ళకి డెవలప్మెంట్ ఫర్దర్గా ఎంపవర్ చేయకుండా ఈ టెంపుల్స్ అనేది చేయడం అనేది ఎంతవరకు సబబో నాకు అర్థం కావట్లేదు. సో ఏది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, నిజంగానే కన్వర్షన్స్ ఆపాలి అనుకుందాం, నిజంగానే వాళ్ళకి మన హిందూయిజం పట్ల గుడ్లకి వాళ్ళని వెళ్ళేలా మీరు ప్రమోట్ చేయాలనుకుందాం. అలా చేయాలంటే మీరు చేయాల్సింది వాళ్ళకి బాగు చేయడం. అంటే స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్స్ ఇవన్నీ పెడితే వాళ్ళ లైఫ్స్ బాగుంటే, వాళ్ళ లైఫ్స్ ప్రాస్పర్ అవుతే నిజంగా కన్వర్ట్ కారేమో. వాళ్ళ లైఫ్స్ ప్రాస్పర్ అయ్యి వాళ్ళు నిజంగా బాగుంటే వాళ్ళ కాలనీలో గుడి ఉండకపోయినా కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు వెళ్ళి కూడా మీరు కావాలనుకున్న లార్డ్ బాలాజీ గుడికి వాళ్ళు వెళ్తారేమో. మేబీ ఆలోచించండి.